దర్శించుకోవడానికైతే వచ్చేసామండి. రైల్వే స్టేషన్లో కాట్పాడ్లో అయితే మార్నింగ్ దిగిపోయాము. రైల్వే స్టేషన్ నుంచే ఇక్కడికి ఏమన్నా ట్రైన్స్ ఉంటాయా అని చెక్ చేసామండి. కానీ అస్సలు ట్రైన్స్ అనేవి ఏమీ లేవు. సో బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. అండ్ డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కూడా రాత్రి నివాస్లో బుక్ చేసుకున్నాము రూమ్స్ అనేవి. మనకి ఎన్ని బెడ్స్ ఉన్న రూమ్ కావాలంటే అన్ని బెడ్స్ ఉన్న రూమ్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఉండింది సోప్ చిన్నది అండ్ బ్రష్, టూత్పేస్ట్ అండ్ కోంబ్ ఒక్కొక్క పర్సన్కి వచ్చి 5 ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనం ఎంతమంది బాగా నచ్చాయండి రూమ్స్ అయితే. హ్యాపీగా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడే యాత్రి నివాస్లోనే ఆపోజిట్గా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది అవైలబుల్గా ఉండిందండి. బ్రేక్ఫాస్ట్ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా వ్యూయర్స్ కోసం ఒక మంచి వీడియో చేసి చూపించబోతున్నాను. ఏం లేదండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తిరువన్నామలై ఆ అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే వచ్చేసామండి. రైల్వే స్టేషన్లో కాట్పాడ్లో అయితే మార్నింగ్ దిగిపోయాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా ఎక్సైటింగ్గా అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా లాంగ్ జర్నీ అయినా కూడా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపేసి అయితే వచ్చేసాము. బయట వ్యూ చూస్తున్నారు కదండి, కాట్పాడ్ రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే రైట్ సైడ్కి వెళ్తే కనుక బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. చాలా తక్కువ ప్రైజెస్లోనే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ బస్ అయితే ఎక్కామండి. మార్నింగే చక్కటి క్లైమేట్లో మంచిగా తమిళ్ పాటలు వస్తున్నాయండి. పర్వాలేదని ఏదో ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. యాక్చువల్గా ఇక్కడ ఎక్కితే మనకి న్యూ బస్ స్టాండ్ దగ్గర దింపేస్తారండి. అక్కడ మనకి తిరువన్నామలైకి బస్సెస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉంటాయి. కానీ మనం లోకల్ గవర్నమెంట్ బస్సెస్ అయితే ఎక్కామంటే మనకి చాలా తక్కువ ఛార్జెస్తో మనం అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ మొత్తం దిగామండి. బస్సు దిగేసి న్యూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎంటరింగ్లోనే ఆవులు ఉన్నాయండి. మా అమ్మమ్మ అయితే దండం పెట్టుకోవడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ అయితే కాట్పాడ్ రైల్వే స్టేషన్ నుంచే ఇక్కడికి ఏమన్నా ట్రైన్స్ ఉంటాయా అని చెక్ చేసామండి. కానీ అస్సలు ట్రైన్స్ అనేవి ఏమీ లేవు. సో బస్ జర్నీ చేయాల్సి వచ్చింది. అండ్ డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కూడా లేవండి, ఆల్టర్నేట్గా ఉంటాయి ట్రైన్స్ అనేవి. వరంగల్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ అయితే ఒకటే ఉంది. ఖమ్మం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఆల్టర్నేట్గా ఉంటాయి ట్రైన్స్ అనేవి. ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే చూసి అయితే బుక్ చేసుకొని రావచ్చు. న్యూ బస్ స్టాండ్లోకి రావడంతోనే చాలా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అక్కడ లోకల్ తమిళనాడు లోకల్ బస్సెస్ అయితే గవర్నమెంట్ బస్ అయితే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి మినిమం 2.5 hours అయితే పడుతుందండి మనం తిరువన్నామలైకి వెళ్ళడానికి. అంటే ఎవరు ప్రిఫర్ చేసిన బస్సుని బట్టి ఉంటుంది మనం వెళ్ళేది. వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా విండో సీట్స్ దగ్గర అయితే కూర్చొని మేమందరం వెళ్ళిపోయాము. జర్నీ అయితే మాకు కూడా కాస్త లాంగ్గానే అనిపించిందండి. కానీ ఆ దేవుణ్ణి చూడాలని ఒక ఎక్సైట్మెంట్తో ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాము. 2.5 hours తర్వాత మేమైతే దిగిపోయామండి తిరువన్నామలైలో. చాలా చిన్న బస్ స్టాండ్ అండి అది. మనం ఈ బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే మనకి నెంబర్ ఆఫ్ ఆటోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మేమైతే అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడే బుక్ చేసుకున్నామండి. యాత్రి నివాస్లో బుక్ చేసుకున్నాము రూమ్స్ అనేవి. మనకి ఎన్ని బెడ్స్ ఉన్న రూమ్ కావాలంటే అన్ని బెడ్స్ ఉన్న రూమ్ అవైలబిలిటీలో ఉంటాయండి. 5 బెడ్స్ కావాలన్నా, 4 బెడ్స్ కావాలన్నా, 6 బెడ్స్ కావాలన్నా. మేము అయితే మా ఫ్యామిలీని బట్టి మేము ఒక రూమ్లో 4 బెడ్స్తో ఉన్నది, ఒక రూమ్లో 6 బెడ్స్ ఉన్నది బుక్ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాము యాత్రి నివాస్లోకి.
ఒక్కొక్క బ్లాక్కి మొత్తం లింకప్గా ఉందండి. మనం ఎట్నుంచైనా దేంట్లో నుంచైనా మెయిన్ బ్లాక్ అయితే వచ్చేయచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే బస్సులో చాలా స్ట్రెస్సింగ్గానే అనిపించింది. సో మేము గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాం కానీ అప్పటికే ఎండ వచ్చేసింది. సో మేము ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము గిరి ప్రదక్షిణ చేయాలి, ఇప్పుడైతే వెళ్ళిపోయి రూమ్స్లో కొంచెం ఫ్రెష్ అప్ అవి సాయంత్రం స్టార్ట్ అవ్వాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అని. ఫ్రేమ్స్ అయితే పెట్టినవి చాలా బాగున్నాయండి. సీనరీస్ ఏ ఫ్లోర్కు ఆ ఫ్లోర్ మొత్తం పెట్టారు. అసలు చాలా అంటే చాలా బాగుండింది. ఇక్కడున్న టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం ఈ ఫోటో ఫ్రేమ్స్లోనే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏ ఫ్లోర్ చూసినా చాలా నీట్గా ఉందండి. అసలు మా పిన్ని వాళ్ళకి అలాట్ చేసిన రూమ్కి అయితే వెళ్ళిపోయాము. 6 బెడ్స్ ఉన్నది. చూసారా మొత్తం రూమ్ విడివిడిగా ఇచ్చారు. బెడ్స్ 2 బెడ్స్ కలిపి ఒకటి పెద్దది ఇచ్చాడు, మిగతావి సింగిల్గా ఇచ్చాడు. ఒక ల్యాండ్ లైన్ ఉండింది వాళ్ళకి కాల్ చేసుకోవడానికి. ప్రతి బెడ్కి వచ్చి ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. రూమ్ అయితే సూపర్గా నీట్గా ఉందండి. ప్రతి బెడ్కి వచ్చి ఒక్కొక్క వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసారు. పర్సన్కి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. రూమ్స్ విండోస్ కూడా అండి మొత్తం నెట్టెడ్గా ఇచ్చారు, మస్కిటోస్ రాకుండా. అండ్ మన లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా చాలా ఇచ్చారు, పెద్దది కబోర్డ్స్. రూమ్ చూసిన తర్వాత సగం టెన్షన్ అనేది పోయినట్టుగా అనిపించిందండి. చాలా నీట్గా ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా 2 వాష్రూమ్స్ ఇచ్చారండి, చాలా నీట్గా ఉండింది. అండ్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. వాష్రూమ్స్లో గ్రీజర్ కూడా ఉండిందండి. అసలు గ్రీజర్ లేకుండా ఇక్కడ చాలా కూల్ క్లైమేట్ కదండి, అస్సలు బాత్ కాంప్లిమెంటరీగా ఒక చిన్న కిట్ అయితే ప్రొవైడ్ చేశారండి. దాంట్లో షాంపూ ఉండింది, సోప్ చిన్నది, అండ్ బ్రష్, టూత్పేస్ట్ అండ్ కోంబ్. ఒక్కొక్క పర్సన్కి వచ్చి 5 ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. మనం ఎంతమందికి బెడ్స్ అనేవి బుక్ చేసుకుంటే అంతమందికి ఇచ్చారు. రూమ్ అయితే చాలా బాగుండిందండి. బెడ్కి అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఇచ్చారు. అసలు చాలా కంఫర్టబుల్గా చాలా నీట్గా ఉంది. ఎవరైనా కంపల్సరిగా ట్రై చేయండి యాత్రి నివాస్లో బుక్ చేసుకొని ప్రశాంతంగా ఉండడానికి. అండ్ మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇలా ఉండింది. ఫస్ట్ రాగానే హాల్లో 4 చైర్స్ అయితే ఉన్నాయి. మేము 4 బెడ్స్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ టీవీ కూడా ఇచ్చారు, ల్యాండ్ లైన్ కూడా ఇచ్చారు. ఒక్కొక్క రూమ్లో 2 బెడ్స్ చొప్పున ఇచ్చారండి. ఇది కూడా సూపర్ క్లీన్గా ఉండింది. అండ్ ఇంకొకటి మాకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఈ రూమ్లో అయితే ఇచ్చారు. యాజ్ యూజువల్గా మాకు కూడా కాంప్లిమెంటరీగా కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్స్ ఒక్కొక్క రూమ్లో ఉన్నాయి విత్ గ్రీజర్. మాకైతే చాలా బాగా నచ్చాయండి రూమ్స్ అయితే. హ్యాపీగా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడే యాత్రి నివాస్లోనే ఆపోజిట్గా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది అవైలబుల్గా ఉండిందండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఉన్నాయి, డిన్నర్ అంతా ఉంటుంది. రెస్టారెంట్ ఎదురుగానే ఉంది. ఎక్కువగా లాంగ్గా వెళ్ళాల్సిన పని లేదండి ఇక్కడ బుక్ చేసుకున్న వాళ్ళకైతే. ఫస్ట్ చూపించిందైతే 6 బెడ్స్తో ఒక రూమ్ చూపించానండి. ఇదేమో 4 బెడ్స్తో చూపిస్తున్నాను. మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ బుక్ చేసుకున్నందుకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూపన్స్ కూడా ఇచ్చారండి. 2 days వరకు తినొచ్చు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే. మేము కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా టైం అవుతుంది, టైం ఉన్నంత వరకే బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు. సో టైం అయిపోతుందని ఇక అందరం కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వచ్చేసాము. చూసారు కదా హాల్, రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉందండి, చాలా నీట్గా కూడా ఉంది. ఐటమ్స్ కూడా చాలా ప్రొవైడ్ చేశారు. వాళ్ళు కాంప్లిమెంటరీ అంటే ఒకటే పెట్టేశారు అనుకోవద్దు, చాలా ఐటమ్స్తో పెట్టారు. అండ్ సెల్ఫ్గా మనమే పెట్టుకోవాలి.
మనకిచ్చిన కూపన్స్ అయితే వాళ్ళు తీసుకొని ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం సర్వ్ చేసుకోమన్నారు. ప్లేట్ తీసేసుకొని ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఒక క్యూ పద్ధతిలో అయితే వచ్చేసి పెట్టేసుకున్నామండి. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా క్లైమేట్ చల్లగా ఉండడంతో ఈ బ్రేక్ఫాస్ట్ ఇవి అయితే మొత్తం ఇండక్షన్ మీదే ఆన్ చేసి పెట్టుంచారు. స్వీట్ కేసరి, ఉప్మా చాలా బాగున్నాయి. టిఫిన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం మేమైతే. అండ్ చట్నీస్ కూడా 2 to 3 చట్నీస్ వరకు ప్రొవైడ్ చేశారు. అండ్ చిన్నపిల్లలకైతే మిల్క్ కూడా ఇచ్చారు. అండ్ పెద్దవాళ్ళకి టీ, కాఫీ కూడా ఉండింది. కొంచెం టేస్ట్లో వేరియేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆ తమిళనాడు ఫ్లేవర్ అయితే ఉంటుంది కదండి. మనం వచ్చింది అయితే తెలంగాణ నుంచి. కానీ ఈవెన్ దో అయినా చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా నీట్గా ఉండింది తినడానికి. ఇక్కడ పర్సన్కి వచ్చి ఖచ్చితంగా 500 రూపీస్ అయితే పడుతుందండి. లేదు 5 to 600 పడుతుంది. అంత ఎఫోర్డ్ చేయలేము అనుకుంటే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి, బయట కూడా అవైలబుల్గా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.